బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సికింద్రాబాద్ అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ పాఠశాలలో విషాదం నెలకొంది. చపాతీ రోల్ చేసుకుని తింటూ ఉండగా గొంతులు ఇరుక్కుపోయింది ఓ బాలుడికి. దీంతో ఆ బాలుడు మృతి చెందాడు. స్కూల్లో 6వ తరగతి చదువుతున్న వీరేన్ జైన్ శ్వాస ఆడకపోవడంతో విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. హుటాహుటిన ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు పాఠశాల యాజమాన్యం. మార్గం మధ్యలోనే మృతి చెందినట్టు తెలుస్తోంది. శోక సందర్భంలో మునిగిపోయింది ఆ కుటుంబం. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల పాలిట ఇటువంటి ఘటనలు తలుచుకుంటూ ఉంటే కనుక చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది, హృదయ విదారకంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పాపం వాళ్ళకి బహుశా ఆ సందర్భంలో తినిపించాల్సి ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చపాతీ రోల్ చేసుకొని సాధారణంగా ఉత్తరాదినే ఇటువంటి సందర్భాలు చూస్తూ ఉంటాం. ఎందుకంటే రోల్ చేసుకుని వాటిని వేటిలో ముంచుకొనో లేకపోతే మరి ముఖ్యంగా వాటిని రోల్ చేసుకుని తినే సందర్భం ఉత్తరాదిని మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అఫ్కోర్స్ ప్రస్తుతం ఆ ట్రెండ్ ఇటు అక్కడ ఇక్కడ అని కాదు, ప్రతి చోట ఉంది. కానీ తింటూ ఉండగా గొంతులు ఇరుక్కుపోయి ఎంత హృదయ విదారకం కదా. ఆ సందర్భంలో ఆ పిల్లాడు ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. అటు గొంతుకు వెళ్ళక బయటకు రాక శ్వాస ఆడక ఆ ప్రాణం ఎంత వెలవెల్లాడిపోయి ఉంటుందో కదా. చిన్నారులకు సంబంధించి అందుకే చాలామంది చెప్తూ ఉంటారు, చాలా మెత్తగా వాళ్ళకి ఇలా గొంతులోకి ఇలా తీసుకుంటే అలా దిగిపోయేలా అటువంటి వేదన ఇవ్వండి అంటూ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. పీడియాట్రిషియన్స్కి సంబంధించి ఇటువంటి మాట వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇటువంటి ఘటనలు చూసినప్పుడు కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. రైట్, మా ప్రతినిధి సాగర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సాగర్, ఎప్పుడు ఈ ఘటన జరిగింది? ఇంకా ఏదైనా కారణం ఏమైనా ఉందా? కేవలం చపాతీ రోల్ తీసుకోవడం కారణంగా చపాతీని రోల్ చేసుకుని తింటూ ఉండగానే అది గొంతులు ఇరుక్కుపోయి బాలుడు మృతి చెందాడా? సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. దారుణమైన ఘటన. ఓ బాలుడు 6వ తరగతి చదువుతున్నటువంటి వీరేన్ జైన్ అనే బాలుడు ఉదయం అందరిలాగానే స్కూల్కి వచ్చాడు. కానీ మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో అందరితో కలిసి తన ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేస్తున్నాడు. చపాతీలు తెచ్చుకున్నటువంటి వీరేన్ జైన్ 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి తన ఫ్రెండ్స్తో లంచ్ చేస్తున్న సందర్భంలో ఒక చపాతీ తిన్నాడు. ఇంకో చపాతీని రోల్ చేసుకొని తింటుండగా చపాతీ గొంతులో ఇరుక్కొని శ్వాస ఆడక సతమతం అవ్వడు. వెంటనే స్నేహితులకు కూడా చెప్పాడు, నాకు శ్వాస ఆడడం లేదని. వీరేన్ జైన్ చెప్పడంతో స్నేహితులు కూడా హుటాహుటిన వెంటనే పాఠశాలకు సంబంధించినటువంటి సిబ్బందికి అటు ఉపాధ్యాయులకు కూడా వెంటనే సమాచారం ఇవ్వడంతో ఉరుకులు పరుగుల మధ్య విద్యార్థి వద్దకు వచ్చిన ఉపాధ్యాయులు వెంటనే ఆ విద్యార్థిని ప్రయత్నం చేశారు. గొంతు అంటే వాటర్ తాపించే ప్రయత్నం చేశారు. గొంతులో చపాతీ రోల్ చేసుకొని తినడం వల్ల ఆ గొంతులో ఇరుక్కుపోవడం వల్ల అంటే ఇక్కడ పాఠశాలకు సంబంధించినటువంటి పర్యవేక్షణ లేకపోవడం అనేది కూడా కొంత కనిపిస్తుంది. ఆ ఉపాధ్యాయులు సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉండాలి. లంచ్ చేస్తున్న సందర్భంలో విద్యార్థుల పరిస్థితిని కూడా వాళ్ళు చూస్తూ ఉండాలి. కానీ ఈ శ్వాస ఆడకుండా వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన విద్యార్థిని ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రి కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే శ్వాస ఆడకుండా కొట్టుమిట్టాడుతూ వీరేన్ జైన్ అనే విద్యార్థి అక్కడ లంచ్ చేస్తున్నటువంటి ప్రదేశంలోనే శ్వాస ఆడకుండా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే ఉపాధ్యాయులు మాత్రం హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మార్గం మధ్యంలోనే విద్యార్థి కూడా మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, అక్షర వాగ్దేవ్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద కొంచెం విషాద ఛాయలు అనుకున్నాయి. మృతి చెందినటువంటి విద్యార్థిని వెంటనే పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం కూడా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఉదయం అంటే చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ప్రైవేట్ స్కూల్ కి సంబంధించి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ కి సంబంధించి కావచ్చు, లంచ్ టైంలో వాళ్ళకి ఒక పర్యవేక్షణ ఉంటుంది. ఒక స్కూల్కి మరి ముఖ్యంగా క్లాస్కి సంబంధించి ఒక టీచర్, లేకపోతే 2 క్లాస్కి సంబంధించి ఒక టీచరో లేకపోతే ఒక కేర్ టేకర్ లాంటి వాళ్ళు అక్కడ సిచ్యువేషన్ని పరిశీలిస్తూ ఉంటారు. పిల్లలు నీట్గా తింటున్నారా లేదా, ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ పర్యవేక్షించే సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ అక్షర వాగ్దేవికి సంబంధించి అటువంటి సిస్టమ్ ఏమైనా ఉందా? సిస్టంలో ఏమైనా ఇష్యూ ఉందా, లేకపోతే సిస్టమే ఉందా? ఇక్కడ యాజమాన్యం ఏముంటుంది? ఎస్ సచిన్, ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఇంటర్నేషనల్ స్కూల్ ఇది, అక్షర వాగ్దేవ్ ఇంటర్నేషనల్ స్కూల్. ప్రతి ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు లంచ్ చేస్తున్న సందర్భంలో అక్కడికి సంబంధించినటువంటి ఆయాలతో పాటుగా క్లాస్ టీచర్ మిగతా సిబ్బంది కూడా పర్యవేక్షిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. విద్యార్థులు ఏ విధంగా తింటున్న సందర్భంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా వాళ్ళని పర్యవేక్షిస్తుంటారు. లంచ్ మొత్తం చేసే విధంగా కూడా ఇక్కడ ఆయాలు కానీ పాఠశాలకు సంబంధించిన సిబ్బంది టీచర్లు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి స్కూల్కి ప్రతి పాఠశాలకు సంబంధించిన
సంబంధించినటువంటి ఒక్కో క్లాస్ టీచర్ ఉంటారు. వాళ్ళ పూర్తి బాధ్యత వాళ్ళే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. లంచ్ చేసే సందర్భంలో కూడా వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉండాలి. జనరల్గా ఇంటర్నేషనల్ స్కూల్లో అయితే దీనికి సంబంధించినటువంటి ప్రమాణాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లక్షల రూపాయలు ఫీజులు తీసుకుంటారు. లంచ్ చేసే సందర్భంలో కాదు, విద్యార్థి ఉదయం వచ్చినప్పటి నుంచి సాయంత్రం వెళ్ళే వరకు వారి యొక్క పూర్తి సంరక్షణ అనేది పాఠశాలకు సంబంధించినటువంటి బాధ్యత ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో అక్షర వాగ్దేవి స్కూల్కి సంబంధించినటువంటి పాఠశాల సిబ్బంది ఈ లంచ్ చేసే సందర్భంలో విద్యార్థులను కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉండే. మరి ఇక్కడ కొంతవరకు అయితే నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము లక్షల రూపాయలు ఫీజులు కట్టి ఇంటర్నేషనల్ పాఠశాలలో చదివిస్తే మరి ఇక్కడ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఏమైనా స్కూల్ మీద కంప్లైంట్ చేయడం జరిగిందా? స్కూల్ మీద కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ స్టేషన్ అటువంటిది ఏమైనా జరిగిందా? ఎస్ సచిన్, ఈ ఘటనపైన ఇప్పటికే బేగంపేటకు సంబంధించినటువంటి పోలీసులు కేసు అయితే నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే విద్యార్థి లోపల లంచ్ చేసే సందర్భంలో ఈ ఘటన జరిగింది. పాఠశాల యాజమాన్యం పైన అటు తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. బేగంపేట పోలీసులు మార్గం మధ్యలో చనిపోవడము, మరి ఇక్కడ కొంత పాఠశాలకు సంబంధించినటువంటి సిబ్బంది యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే మా కొడుకు చనిపోయాడంటూ అటు రోధిస్తూ తల్లిదండ్రులు కూడా శోక సందర్భంలో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫిర్యాదు మేరకైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. కానీ మొత్తంగా చూస్తే ఇది విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. పొద్దున ఉదయమే లేచి అందరి పిల్లల్లాగే స్కూల్ బ్యాగ్ వేసుకుని లంచ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిన తన వీరంజన్, తన 6వ తరగతి చదువుతున్నటువంటి కుర్రాడు, తన కొడుకు ఇంటికి రాకపోవడంతో మధ్యాహ్నమే ఆయన విగత జీవిగా మారిపోయి మృతి చెందిన సంఘటన అనేది ఆ కుటుంబంలో తీవ్ర శోకాన్ని మిగిలించిందని మనం చెప్పుకోవచ్చు. సత్యం సాగర్, మృతదేహాన్ని అప్పచెప్పడం జరిగిందా? పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించారు అంటూ కూడా తెలుస్తోంది. ఆ తర్వాత మృతదేహాన్ని అప్పచెప్పడం జరిగిందా తల్లిదండ్రులకి? ఎస్ సచిన్, ఇక్కడ మధ్యాహ్నం జరిగిన ఘటన. మధ్యాహ్నమే వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కొంత ఇక్కడ ఆలస్యం, నిర్లక్ష్యం అనేది కొంత జరిగింది. ఎందుకంటే గొంతులో రొట్టెముక్క ఇరుక్కోవడము, అంటే శ్వాస ఆడకపోవడంతో కొంత వాళ్ళు కూడా ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ పాఠశాలకు సంబంధించిన సిబ్బంది యాజమాన్యం కూడా మరి ఉటావుటిన ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి విద్యార్థిని మార్గ మధ్యలోనే మృతి చెందాడు. వెంటనే అక్కడి నుంచి ఉటావుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రికి తరలించిన అనంతరం అక్కడ పోస్ట్ మార్టం అప్పటికే యాజమాన్యం తమ విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గాంధీ ఆసుపత్రికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు మొత్తం విషయం చెప్పిన శోక సందర్భంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఎందుకంటే తమ కొడుకు ఉదయం వెళ్ళి మధ్యాహ్నం వరకే విగత జీవిగా మారిపోవడంతో వాళ్ళంతా ఈ పాఠశాలకు సంబంధించిన యాజమాన్యం పైన, సిబ్బంది పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ కొంత గందరగోళ వాతావరణం జరిగింది. గాంధీ మార్చురీ వద్ద కొంత గందరగోళ వాతావరణం అనంతరం వాళ్ళు అఫీషియల్గా పోలీసుకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దానికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి మార్చురీ వద్ద పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం కొద్దిసేపటి క్రితమే ఆ బాలుని కూడా గాంధీ మార్చురీ నుంచి తమ ఇంటికి తీసుకెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ ఘటన అయితే సికింద్రాబాద్లో విషాద ఛాయలుకున్నాయి. ఆసుపత్రికి, గాంధీ ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని, బాలుడి మృతదేహాన్ని కూడా తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రులు బాలుకి సంబంధించినటువంటి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన పరిస్థితి. ఈ మొత్తం ఘటన అనేది సికింద్రాబాద్లో కొంత కలవరం సృష్టించింది. వాగ్దేవి ఇంటర్నేషనల్ పాఠశాలలో కూడా కొంత విషాద ఛాయలు అలుముకున్నాయి. పాఠశాల వద్ద కూడా ఇక్కడికి సంబంధించినటువంటి ఉపాధ్యాయుల సిబ్బంది కూడా ఆ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వాళ్ళని కూడా ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ ఏది ఏమైనా ఒక బాలుడు చపాతీ తింటూ లంచ్ సమయంలో ఈ విధంగా మృతి చెందడం అనేది కొంచెం విషాదంగా, కొంచెం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సచిన్, రైట్. సాగర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆ చిన్నారికి సంబంధించి. అందరిలాగానే కొద్దిసేపటి క్రితం మా ప్రతినిధి సాగర్ అన్నట్టుగా స్కూల్ బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ క్లాసెస్ని అటెండ్ చేస్తూ చాలా సరదాగా గడిచిన రోజు అది. రోజులాగే ఉదయాన్నే అమ్మ రెడీ చేస్తుంది, స్కూల్కి వెళ్ళాడు, బ్యాగ్ వేసుకున్నాడు, స్కూల్కి వెళ్ళాడు, ఫ్రెండ్స్తో మాట్లాడాడు, క్లాసెస్ని అటెండ్ చేస్తున్నాడు. మధ్యాహ్నం లంచ్ టైం వచ్చింది. అందరిలాగే తన లంచ్ బాక్స్ని కూడా ఓపెన్ చేసి సాధారణంగా నార్త్ కల్చర్ మనం చూస్తూ ఉంటాం. రొట్లు అక్కడ కామన్గా ఉంటుంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు మన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా రొట్టెల కల్చర్ కాస్త వినిపిస్తోంది. బట్ ఆ విషయం కాస్త పక్కన పెడితే అలా తన చపాతీని తీసుకున్నాడు, తింటూ ఉన్నాడు. చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం. మనం కూడా ఎప్పుడైనా చపాతీని తీసుకువెళ్ళినప్పుడు వాటిని ఆ మధ్యన లైక్ జామ్ పెట్టుకునో, లేకపోతే ఇంకేమైనా మనకి జామ్ పెట్టుకునో, లేకపోతే బటర్ పెట్టుకోనో, ఇలా వాటిని రోల్ చేసుకొని